సుందర నగరం, సిటీ ఆఫ్ డెస్టినీ అని విశాఖపట్నం, పుణ్యనగరం, పుణ్యక్షేత్రం అని తిరుపతి, ఇలాంటి ఏదో తక్కువగా డెవలప్ అయింది. కానీ ఈరోజు ఈ విభజన అనే సమస్య వచ్చిన తర్వాత అది అంత స్థాయిలో రేపొద్దున 25 సంవత్సరాలు, దానికి ముందు ఇంకో 25 సంవత్సరాలు రాష్ట్ర రాజధానిగా హైదరాబాద్ అయినంత శరవేగ అభివృద్ధి ఇటువైపు విశాఖపట్నంలో కానీ మిగతా ప్రాంతాల్లో కానీ జరిగే పరిస్థితులు కనపట్లేదు. ఇటువంటి పరిస్థితి రావడానికి ఈరోజు రాజకీయ అనిశ్చితి ముఖ్యంగా కారణంగా ఉంది. శ్రీకాకుళం నుంచి లేబర్ వెళ్లి హైదరాబాద్ లో పనిచేస్తున్నారు కానీ విశాఖపట్నం కానీ తదితర నగరాల్లో అదే విధంగా వాళ్ళు పనిచేసిన పరిస్థితి కనపట్లేదు. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇక్కడ మేము అందరం సిద్ధంగా ఉన్నాం. సార్ వెంకన్న చౌదరి గారు, అంటే అనిశ్చితి విషయానికి వచ్చినట్లయితే గత కొంతకాలంగా తెలంగాణలో ఉన్న అనిశ్చితి వల్ల కొన్ని కంపెనీలు అటు ఆంధ్ర సైడ్ వైజాగ్ కూడా వచ్చాయి, ఐటీ కంపెనీలు కానివ్వండి, ఇతర కంపెనీలు కానీ కాస్త అటు కూడా వచ్చాయి. సో అది డెవలప్మెంట్ కు కారణం కాలేదు అంటారా? అక్కడ డెవలప్మెంట్ అవ్వట్లేదంటారా? అంటే మేము అనుకున్నంత డెవలప్మెంట్ కనపడలేదండి. ఈరోజు ఐటీ ఎస్సీజెడ్ లో ఉన్న కంపెనీలు గత 3 సంవత్సరాల క్రితం ఏదైతే మొదలైనయో కొత్త కంపెనీలు ఆ తర్వాత మొదలు కాలేదు. రాజకీయ అనిశ్చితి ఉన్నప్పటికీ వారందరూ ఇక్కడికి తరలి రాలేకపోయారు. అంటే కాబట్టి అట్లాంటి కొన్ని గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇక్కడ ఉద్యమం అంటే నేను అనుకున్న కారణం ఏంటంటే ఇక్కడ కొద్దిగా రాజకీయ స్తబ్దత కూడా ఉంది. మనందరం కలిసి ఉందామనే ఒక భావన మా అందరిలో లోపించిందని నేను భావిస్తున్నాను. రాజకీయ స్ఫూర్తి దానికి తోడైనట్లయితే మేము దాని నుంచి బయటపడటానికి అవకాశాలు ఉన్నాయి. ఓకే, సో అలాగే దశరథ్ రెడ్డి గారు, సో 10 years హైదరాబాద్ ఉమ్మడి క్యాపిటల్ అని అన్నారు. సో ఇది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది? అంటే ఈ 10 years డెవలప్మెంట్లో ఉండి తర్వాత డెవలప్మెంట్ తగ్గిపోతుంది అంటారా? ఎలా ఉంటుంది? దేర్ ఆర్ 3 reasons అంటే 3 reasons మనం చెప్పుకోవచ్చు. ఒకటేమో అర్థమెటిక్ రీజన్ ఒకటి, రెండోది సైంటిఫిక్ రీజన్, మూడోది ఎమోషనల్. ఒకసారి అర్థమెటిక్ రీజన్ తీసుకుంటే 10 years కామన్ క్యాపిటల్ హైదరాబాద్లో ఉన్నప్పుడు మీకు 2 అసెంబ్లీలు ఉంటాయి, 2 సీఎం ఉంటాడు, 2 సెక్రటరీస్ ఉంటాయి, ఆఫీసర్స్ అందరు ఎక్కువైపోతారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బాగా డెవలప్ అవుతుంది. దెన్ ఇఫ్ యు సీ సైంటిఫికలీ ఇంతకుముందు చెప్పినట్లు నేను the growth engines of Hyderabad is IT sector, pharma, education institutions. We call it as Hyderabad as a capital of education. We call it as a capital of health antam manamu. Ivanni ikkada unnanduku, as it is infrastructure anti ikkada unnanduku, well placed infrastructure unnanduku, evaranna ikkada ravalante they can come and set up their offices within no time. daniki real estate affordable unnanduku, ఐటీ సెక్టర్ అనుకోండి లేకుంటే ఫార్మా అనుకోండి, ఎనీబడి దే కెన్ కమ్ హియర్ అండ్ స్టార్ట్ దేర్ ఆఫీస్ విత్ ఇన్ నో టైమ్. దట్ ఈస్ ద రీజన్ అండి. అది కాకుండా ఇఫ్ యూ టేక్ ఎమోషనలీ హైదరాబాద్తోని రాయలసీమలో ఉన్నవారు అనుకోండి, ఆంధ్రాలో ఉన్నవారు అనుకోండి, తెలంగాణ ఉన్నవారు అనుకోండి, దే ఆర్ వెరీ అఫిలియేటెడ్ అండ్ దే ఆర్ వెరీ దే హ్యావ్ గట్ వెరీ గుడ్ కనెక్షన్ విత్ హైదరాబాద్, ఆల్ ద 23 districts. 10 years క్యాపిటల్ ఇక్కడ ఉన్నప్పుడు ఇట్ ఈస్ 10 years ఈజ్ అ లాంగ్ టైమ్. సో 10 years ఉన్నప్పుడు ఫ్రమ్ ఆల్ ద 23 districts దే విల్ బి కమింగ్ హియర్ ఓన్లీ, దే విల్ బి డెవలపింగ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ బికాస్ ఆఫ్ దేర్ క్యాపిటల్, బికాస్ ఇట్ ఈస్ అ కామన్ క్యాపిటల్. సో గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. 10 years తర్వాత ఏం జరుగుతుంది అనేది ఇట్స్ అ లాంగ్ పీరియడ్, we can discuss later that one. ఓకే, సో కిరణ్ గారు, దశరథ్ రెడ్డి గారు చెప్పినట్టు కామన్ క్యాపిటల్ అవడం వల్ల ఇక్కడికి వస్తున్నాడు. సో ఇంకొక యాంగిల్ చూసుకున్నట్లయితే ఇంకొక ఆంధ్రాలో ఒక క్యాపిటల్ క్రియేట్ అవ్వడం కానీ, సో అక్కడ డెవలప్ చేయడం కానీ, సో ఇక్కడ ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళు ఇక్కడికంటే అక్కడికి వెళ్ళడానికి ఎక్కువ మక్కువ చూపే అవకాశం లేదంటారా? అక్కడ రియల్ ఎస్టేట్ పెరిగే అవకాశం లేదంటారా? ఇక్కడ ఇంతకుముందు నేను చెప్పినట్టు ఇది ఒక ఫ్యాక్టర్, ఒక క్యాపిటల్ కాదండి. ఇక్కడ దిస్ ఇస్ బియాండ్ మెట్రోపాలిటన్ అండ్ బియాండ్ ద కాస్మోపాలిటన్ ఎన్విరాన్మెంట్ నుంచి ముందుకు వెళ్ళిపోయిన సిటీ ఇక్కడ. మీరు అంటే ఓన్లీ క్యాపిటల్ అయినందుకే కాదు దీని ఇంత ఇంపార్టెన్స్ ఉన్నది, హైదరాబాద్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ దట్ ఇంపార్టెన్స్ అంటారు. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ మనం పాపులేషన్ వైజ్ గా తీసుకుంటే ఆల్మోస్ట్ 8 lakh మలయాళీ పాపులేషన్ ఉందండి ఇక్కడ. ఆల్మోస్ట్ మోర్ దెన్ 1.5 lakh పంజాబీ పాపులేషన్ ఉంది. బెంగాలీ పాపులేషన్ ఇస్ అబౌట్ 8 lakhs ఉన్నారు. అండ్ అదర్ మీరు మిగతా తమిళియన్స్ కానీ లేక కన్నడిగాస్ కానీ అవన్నీ తీసుకుంటే ఆల్మోస్ట్ 30-35 lakh పాపులేషన్ ఈ బయట నుంచి మైగ్రేట్ అయిన వాళ్ళు, గుజరాతీస్ కానివ్వండి వీళ్ళంతా కూడా, అండ్ గుజరాతీస్ అండ్ రాజస్థానీస్. సో ఇక్కడ ఈ స్టాటిస్టిక్స్ కనుక మీరు తీసుకుంటే ఇక్కడ
ఎవరైనా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈవెన్ డిఫెన్స్ ద బిగ్గెస్ట్ బేసిస్ హైదరాబాద్ ఇండియా ఆఫ్ ది లార్జెస్ట్ ద సెక్టర్ అంటే ఇక్కడ బేస్ ఇక్కడ హైదరాబాద్ లో ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఇక్కడే రిటైర్ అవ్వాలి, రిటైర్ అయిన తర్వాత ఇక్కడ స్టే ఇక్కడే వాళ్ళ ఫ్యూచర్ లైఫ్ ను అసోసియేట్ చేసుకోవాలనేటువంటి ఫ్యాక్టర్ మీరు చూస్తుంటారు ఇక్కడ. సో అంటే మీ పాయింట్ నాకు అర్థమైంది కిరణ్ గారు. సో నెక్స్ట్ ఓకే, మీరు చెప్పింది మనం ఒప్పుకున్నా. రెస్ట్ ఆఫ్ తెలంగాణ పరిస్థితి ఏంటి? ఒక హైదరాబాద్ మీదనే మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. తెలంగాణ అనేసరికి రియల్ ఎస్టేట్ హైదరాబాద్ లో బాగుంటుంది అనుకుంటున్నాం ఇందాక నుంచి. సో రెస్ట్ ఆఫ్ తెలంగాణ పరిస్థితి, హైదరాబాద్ పరిస్థితి ఏంటి తెలంగాణ? అదేనండి, ఇక్కడ బేసిక్ గా గవర్నమెంట్ కూడా విజన్ ఎలా ఉండాలంటే ఎప్పుడు టైర్ 2, టైర్ 3 సిటీస్ డెవలప్ అవడం అనేది చాలా చాలా క్రిటికల్ అండి ఇక్కడ. ఓకే. సో అప్పుడు ఏమవుతుందంటే సిటీ మీద ట్రాఫిక్ కంజెషన్స్ కానీ లేకపోతే డెవలప్ అనేది ఒక రియల్ ఎస్టేట్ ప్లాట్లు అమ్మడం లైక్ ఫ్లాట్స్ విల్లాస్ అమ్మడం ఒకటే కాదండి. సిటీ గ్రోత్ కి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు బెంగళూరు ఎందుకు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత గ్రోత్ ఆగిపోయింది? బెంగళూరు అనగానే నైట్ మేర్ ట్రాఫిక్ అనేది ఒక పెద్ద నైట్ మేర్ లా కనపడుతుంది. బెంగళూరు అనగానే ఇమీడియట్ గా వినపడేది అక్కడ ఐటీ కంటే ముందు ట్రాఫిక్ కనపడుతుంది. సో అలాంటి సిచ్యువేషన్ ఏ సిటీకి రాకుండా ఉండాలంటే ప్రాపర్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి లేకపోతే ట్రాఫిక్ ఫ్లో కానివ్వండి ఇవన్నీ కూడా బ్యాలెన్స్ అవుతూ రావాలి. ఇది కాకుండా ఉండాలంటే టైర్ 2 సిటీస్, టైర్ 3 సిటీస్ కూడా డెవలప్ అవ్వాల్సిన అవసరం ఉంది. సో అక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ ఓవరాల్ గా తీసుకుంటే అంటే తెలంగాణ, రాయలసీమ, ఆంధ్రాలో తీసుకుంటే ఇక్కడ మిగతా స్టేట్లలో మనకు ఆ బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్ ఉంది, ఇక్కడ ఇంకా లేదు. సో అవన్నీ ఉన్నప్పుడు హైదరాబాద్ గ్రోత్ న్యాచురల్ గా ఉంటుంది. స్పిల్ ఓవర్ అనేది ఎప్పుడు ఉంటుందండి. అవి ఇప్పుడు చెన్నై ఉందండి ఫర్ ఎగ్జాంపుల్, మనకు సౌత్ ఇండియా అనగానే చెన్నై అని చెప్పేవాళ్ళు. Am I right? Yes. So the same factor ఫైనాన్షియల్ క్యాపిటల్ అండ్ కల్చరల్ క్యాపిటల్ లాగా హైదరాబాద్ అయ్యే ఛాన్స్ ఉంది ఫ్యూచర్ లో. మిగతా సిటీస్ కూడా డెవలప్ అవుతాయి. వైజాగ్ హ్యాస్ ఫెంటాస్టిక్ ఫ్యూచర్ అండి. అంటే ఆల్మోస్ట్ 5 to 6 lakhs ఎంప్లాయ్మెంట్ అక్కడ జరగబోతుంది. మిత్రుడు బహుశా ఒప్పుకుంటారో లేదో కానీ డెఫినెట్గా అక్కడ సర్వీస్ సెక్టర్ కానీ పోర్ట్స్ డెవలప్మెంట్ ఉంది. అలాగే హైదరాబాద్ అది ఎంత డెవలప్ అవుతుంటే హైదరాబాద్ అంతకంటే ఎక్కువగా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ద ఫస్ట్ ల్యాండింగ్ ప్లేస్ ఈస్ గోయింగ్ టు బి హైదరాబాద్ అండ్ రీజనల్ హెడ్ క్వార్టర్ లాగా అయ్యే ఛాన్సెస్ కూడా ఇక్కడ ఎక్కువగా ఉంది. సో ఆ రకమైనటువంటి ఎన్విరాన్మెంట్ ఇక్కడ ప్రివేల్ చేసేలాగా చూస్తే మీ టైర్ 2, టైర్ 3 సిటీస్ డెవలప్ అయ్యేలాగా ఉంటుంది. లేదా ఫ్యూచర్లో ఇంకొకవేళ క్యాపిటల్ వచ్చినా సో అది కూడా దాని ఎఫెక్ట్ ఇక్కడ ఉంటుందని నేను అనుకోను. సో నెక్స్ట్ ఆంధ్రాలో పరిస్థితి ఎలా ఉంటుంది, అక్కడ ఏ సిటీ డెవలప్ అవుతుంది, అక్కడ రియల్ ఎస్టేట్ భూమి ఎలా ఉంటుంది, ఈ విషయాలనేది మాట్లాడే ముందు ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. అమృతాంజన్ ఫాస్ట్ రిలాక్సేషన్ బామ్ ఇప్పుడు 10 రూపాయల్లో కూడా లభ్యం. గచ్చిబౌలికి 20 minutes, మెట్రోకి 5 minutes, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి 12 minutes. ఇంటర్నేషనల్ సెక్యూరిటీ స్టాండర్డ్స్, 24 hours పవర్ సప్లై, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, స్విమ్మింగ్ పూల్స్, పార్క్, క్లబ్ హౌస్, పార్టీ హాల్స్ and lots and lots and lots. Rajai Virgin County Airport కి దగ్గర. ఆయుర్వేదిక్ కేష్ కింగ్ ని వాడండి. ఇది 16 ప్రత్యేక ఔషధ తత్వాలతో తయారైన ఆయుర్వేద తైలం. దీంతో మీ జుట్టు అవుతుంది పొడవుగా, నల్లగా, ఒత్తుగా. అందుకనే కేష్ కింగ్ ని 8 కోట్ల మంది భారతీయులు నమ్ముతున్నారు. కేష్ కింగ్ ఆయుర్వేద హెయిర్ ఆయిల్. ఇప్పుడు హెయిర్ ప్రాబ్లమ్స్ ఛాన్సే లేదు. హలో ఆంటీ, అంకుల్ బాగానే ఉన్నారా? ఆయన ఇప్పుడిప్పుడే మా ఇంటి నుంచి దోమల్ని తీసుకెళ్లారు. చీటర్ కాక్ మీరు. అరే బాబు, మీ ఇళ్లలో దోమలు దొరకనే దొరకవు. ఈ ఛాలెంజ్ గుడ్ నైట్ అడ్వాన్స్డ్ లో స్మోక్ ఆయిల్ ది. అంటే పొగ తక్కువ, ప్రభావం ఎక్కువ. ప్రిజం క్రాప్ కేర్ వారి స్ప్రింట్ మరియు స్ప్రింట్ గుళికలనే వాడండి. ప్రతి ఇతర పంటలలో అధిక పూత, అత్యధిక దిగుబడులను సాధించండి. రైతన్నకు సిరులు ప్రిజం ఉత్పత్తులు. Lava Iris 504Q. Change music and click pictures with a wave. Don't touch, just wave. Aurora. Temple of Learning, Promise of the Future. నీకు తెలుసా, ఈ మహాఆరతి ఏడాదికి ఒక్కసారి జరుగుతుంది. అలాగా? అవును. ఆరోజు చోటకి తీసుకుపోయి చివరి బండి వెళ్ళిపోయిందండి. కానీ వస్తానని మొక్కుకున్నానే. నీ మొక్కి వాళ్ళే తీరుతుందన్నమ్మా. తమవారి కోసం కష్టమైన దారులధిగమించు వారిని తీరుతుందిలే వారి. తమవారి కోసం కష్టమైన దారులధిగమించు వారినే దారి చాలా కష్టం.
కష్టంగా ఉంది కదా? కష్టమైన దారుల్లో నిలదొక్కునుండం నీ దగ్గరే నేర్చుకున్నా. సాలిడ్ సస్పెన్షన్ గల టీవీఎస్ స్టార్ సిటీ. సాలిడ్ అంటే స్టార్ లాగా. KFC Fiery Grilled, juicy chicken grilled over fire, loaded with spices ante bonfire in a bucket. నే పాట వినిపించనా? ఇప్పుడు రాత్రి అయింది. అయిపెట్టుకురా. Fiery Grilled, now with free crushers. ఫియామా డీవెల్స్ ఇందులో ఉంది 75 గ్రాముల షాజెల్ ఇంకా స్కిన్ కండిషనర్స్ కూడా. మైల్డ్ మరియు జెంటిల్ ఫియామా జెల్ బార్ స్కిన్ కండిషనర్స్ తో. అన్నయ్య, ఈ ఒరియోలో క్రీమ్ ఎక్కువ చాక్లెటీగా ఉందా కుకీయా? ఆబ్వియస్లీ క్రీమ్. కుకీ. ఉండు చెప్పాగా క్రీమ్. క్రీమ్. కాదురా కుకీ. కొత్త క్యాడ్బరీ ఓరియో చాకో క్రీమ్ లో క్రీమ్ చాక్లెటీ, కుకీ కూడా అంటే డబుల్ చాక్లెటీ. ఫ్యామిలీలు ఎలా ఉన్నా సరే, పర్మనెంట్ లేదా టెంపరీ, నేషనల్ లేదా మల్టీనేషనల్, కానీ ప్రతి ఫ్యామిలీలోనూ ఒక మెంబర్ సేమ్ దొరుకుతాడు. గుడ్ నైట్ ఇప్పుడు ఇండియాలో #1 లిక్విడ్ వేపరైజర్ బ్రాండ్. ఇంచేతనే సెలబ్రేషన్ ఆఫర్ కేవలం 72 రూపాయలు. వెల్కమ్ టు ది ఫ్యామిలీ. From Kashmir to Kanyakumari, बदलेंगे कल को. Lovely Professional University, transforming education, transforming India with Chennai Express. వెల్కమ్ బ్యాక్. సో మనం ఇప్పుడు వైజాగ్ నుంచి యార్లగడ్డ వెంకన్న చౌదరి గారు ప్రస్తుతం మనతో పాటు లైవ్ లో ఉన్నారు. వెంకన్న చౌదరి గారు, ఇందాక కిరణ్ గారు అన్నారు ఇక్కడ హైదరాబాద్ కు ఎంత ఆపర్చునిటీ ఉందో అక్కడ వైజాగ్ కూడా డెవలప్మెంట్ గా అంతే ఆపర్చునిటీ ఉంది. సో నెక్స్ట్ బిగ్గెస్ట్ సిటీ వైజాగ్ అయ్యే అవకాశం ఉంది అని అంటారు. సో వైజాగ్ లో పరిస్థితి ఎలా ఉంది, మీరు ఒప్పుకుంటారా దీనికి? తప్పనిసరిగా నేను ఏకీభవిస్తున్నానండి. ఓకే, మనం ఫైనాన్షియల్ క్యాపిటల్ గా రేపొద్దున ఏది జరిగినా గానీ, ఎటువంటి పరిస్థితి జరిగినా గానీ, మరి మా సమైక్యాంధ్ర అనేటువంటి ఉద్యమం గత 3 రోజులుగా నడుస్తుంది. అది ఎటు దారి తీసినా గానీ రేపొద్దున ఫైనాన్షియల్ క్యాపిటల్ గా అయ్యేటువంటి పరిస్థితి విశాఖపట్నానికి చాలా ఎక్కువగా ఉంది. సో ఆబ్వియస్ గా రియల్ ఎస్టేట్ డిమాండ్ తప్పనిసరిగా పెరుగుతుంది. విశాఖపట్నంకి ఇప్పటికే సిటీ ఆఫ్ డెస్టినీ అని, టూరిజం సిటీ అని, కాబోయే ఐటీ హబ్ అని, ఇప్పుడు మాకు శివారులో ఉన్నటువంటి పైడి భీమవరం కానివ్వండి, విజయనగరంలో ఉన్నటువంటి నగరాల్లో ఈ ఐటీతో పాటు ఫార్మా కూడా బాగా డెవలప్ అవుతా ఉంది. విశాఖపట్నం నుంచి అనకాపల్లి దారిలో ఉన్నటువంటి ఫార్మా సిటీ కానివ్వండి, అచ్యుతాపురంలో ఉన్న SEZ కానివ్వండి, అంటే గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇటువంటి అనిశ్చిత స్థితిలో తప్పనిసరిగా రేపొద్దున రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలాగున్నప్పటికీ ఫైనాన్షియల్ క్యాపిటల్ మాత్రం విశాఖపట్నానికి అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అలాగే వెంకన్న చౌదరి గారు చూసుకున్నట్లయితే అమెరికాలో వెంకన్న చౌదరి గారు తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే డెవలప్మెంట్ అంతా కాన్సన్ట్రేటెడ్ గా అంటే ఒకే దగ్గర హైదరాబాద్ లో ఉందని చెప్పుకోవచ్చు. ఆంధ్రాలో చాలా సిటీస్ ఉన్నాయి, అంటే తర్వాత అభివృద్ధి చెందిన విజయవాడ కావచ్చు, కాకినాడ కావచ్చు, రాజమండ్రి కావచ్చు, ఒంగోలు కావచ్చు, ఇలా చెప్పుకోవడానికి చాలా సిటీలు ఉన్నాయి. సో వీటన్నిటిలో కూడా రియల్ ఎస్టేట్ పరిస్థితి పెరిగే అవకాశం ఉంటుంది కదా, డిమాండ్ ఎలా ఉంది అక్కడ? తప్పనిసరిగానే ఇటువంటి పరిణామం మా అన్ని ప్రాంతాలని సమానంగా పెంచడానికి ఇది ఒకటువంటి అవకాశం. హైదరాబాద్ వదిలిపెడితే ఈరోజు 10 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ మేము వదిలిపెట్టాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ మాకు విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, నెల్లూరు, గుంటూరు, తిరుపతి, చిత్తూరు ఇలాగా అన్ని ఊర్లోనూ సమాంతరంగా మేము స్ప్రెడ్ అవడానికి మాకు ఒక అవకాశం ఉంది. ఇదొక అంటే రేపొద్దున నిర్ణయం ఎలా ఉన్నా కానీ ఈ కుదుపు అనేది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మిగతా ప్రాంతాలన్నీ అభివృద్ధి అయ్యేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి అందులో విశాఖపట్నం అనేది ఖచ్చితంగా ఇది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గా, ఫైనాన్షియల్ క్యాపిటల్ గా అయితే రూపాంతరం చెందబోతుందని నా అభిప్రాయం. ఓకే వెంకట చౌదరి గారు. సో దశరథ్ రెడ్డి గారు, సో ఆయన ఆంధ్ర ప్రాంతంలో చాలా ప్రదేశాలు ఉన్నాయి, చాలా డెవలప్డ్ సిటీస్ ఉన్నాయి. సో డెవలప్మెంట్ బాగానే ఉంటుంది. మన తెలంగాణ ఇక్కడ విషయానికి వచ్చినట్లయితే హైదరాబాద్ ఒకటే మన దగ్గర బాగా అభివృద్ధి చెందిన
మిగతా రెస్ట్ ఆఫ్ తెలంగాణలో అంత అభివృద్ధి లేదు. సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడు విభజన తర్వాత అవేమైనా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందా కొద్ది గొప్ప? విభజన తర్వాత రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్లో కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ క్రియేట్ అయినప్పుడు డెవలప్మెంట్ ఉంటుంది. ఓకే, ఆ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కావడానికి కారణము ఇప్పుడు కొత్త స్టేట్కు లీడర్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అవన్నీ హైదరాబాద్లో ఉన్నాయి. ఇప్పుడు మీరు తీసుకుంటే వరంగల్ తీసుకున్నా, నిజామాబాద్ తీసుకున్నా, కరీంనగర్ అనుకోండి, ఈ ప్లేసెస్లో అన్నిట్లో 2 టైర్ సిటీస్ని డెవలప్ చేయాలంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ క్రియేట్ చేస్తే డెఫినెట్గా గ్రో అవుతుంది. ఓకే, అండ్ ఇప్పుడు మీరు ఆంధ్రలో తీసుకుంటే ఇప్పుడు హైదరాబాద్ ఆల్రెడీ డెవలప్ అయి ఉన్నది, ఇంకా డెవలప్ అవుతుంటే మనం మాట్లాడుకుంటున్నాము. ఆంధ్రాలో క్యాపిటల్ ఒకసారి డిక్లేర్ అయిన తర్వాత ఆంధ్రాలో డెవలప్మెంట్ మాత్రం అతి వేగంగా జరుగుతుంది. ఎందుకంటే ఇట్ ఈస్ అ సైంటిఫిక్ థింగ్, బికాజ్ న్యూ క్యాపిటల్ ఈజ్ గోయింగ్ టు ఫార్మ్ దేర్. ఒకటి ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, న్యూ క్యాపిటల్ డెవలప్మెంట్ అయ్యేటప్పుడు ద గ్రోత్ ఈజ్ వెరీ ఫాస్ట్ బికాజ్ ఇట్ ఈస్ స్టార్టింగ్ ఫ్రమ్ ద స్క్రాచ్. ఓకే, సో దాంతో ఏమవుతుందంటే వెదర్ ఇట్ ఈస్, వీ డోంట్ నో వెదర్ దే ఆర్ గోయింగ్ టు డిక్లేర్ వైజాగ్, ఒంగోల్ ఆర్ గుంటూరు, తిరుపతి, వీ డోంట్ నో. ఏది ఎక్కడ డిక్లేర్ చేసినా క్యాపిటల్ బాగా డెవలప్ అవుతుంది. క్యాపిటల్తో పాటు వైజాగ్ డెవలప్ అవుతుంది, తిరుపతి డెవలప్ అవుతుంది, గుంటూరు డెవలప్ అవుతుంది, రాజమండ్రి, కాకినాడ. ఎందుకంటే ఒక అడ్వాంటేజ్ ఫర్ ఆంధ్ర రీజన్ ఈస్ ఇట్ ఈస్ హ్యావింగ్ అబౌట్ 970 kilometers sea connected area is there. They are having coastal area is there. 3 or 4 already ports are there, and they are well connected with railways. And these are all the reasons why there will be a spurt and development in the second capital. So Hyderabad ku leni oka advantage వాళ్ళకి definitely వాళ్ళకు advantage ఉంది. అండ్ వీ ఎక్స్పెక్ట్, బికాజ్ మనమందరం తెలుగు జాతికి సంబంధించిన వాళ్ళము, 2 స్టేట్స్ హ్యాపీగా ఉండాలంటని, అక్కడ గ్రోత్ కావాలి, ఇక్కడ గ్రోత్ కావాలంటని మా కోరికండి. ఓకే, సో కిరణ్ గారు, గత 4 ఏళ్ళుగా చూసుకుంటే హైదరాబాద్ ఆల్రెడీ డెవలప్డ్ సిటీ, సో నో డౌట్ ఇన్ దాట్. అయితే దాంట్లో 4 ఏళ్ళుగా స్టాగ్నేటెడ్గా ఉంది. అంటే ఇటు అటు తేలకుండా చాలా మంది సందిగ్ధంలో ఉండిపోయారు. ఇప్పుడు క్రిసిల్ చెప్పిన దాని ప్రకారం కూడా చాలా ఆక్యుపై చేసుకోవాల్సినవి ఖాళీగా ఉండిపోయాయి. సో ఒక రూమర్ కూడా ఏంటంటే తెలంగాణ విడిపోయిన తర్వాత హైదరాబాద్లో ల్యాండ్ రేట్స్ తగ్గిపోతాయి. సో ఇలాంటి రూమర్స్ ఉన్నాయి. సో ఏం జరగబోతోంది ఇప్పుడు హైదరాబాద్లో? ద 4 years నుంచి స్టాగ్నేటెడ్ ఆర్ కొంచెం గ్రోత్ కొంచెం స్లో అయిందన్న విషయం ఫ్యాక్ట్ అండి, అది అందరికీ తెలుసు. అది సో దీనికి 2 రకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒకటేమో ఇంటర్నల్ ఇన్వెస్టర్స్ ఉంటారు, ఇంకోటి ఎక్స్టర్నల్ ఇన్వెస్టర్స్ ఉంటారు. ఎక్స్టర్నల్ ఇన్వెస్టర్స్ ఎక్కువగా కమర్షియల్ ఇన్వెస్ట్మెంట్ మీద ఎక్కువ చేస్తుంటారు, రెసిడెన్షియల్ ఉండదండి. సో కమర్షియల్ స్పేస్ ఏదైతే ఉందో, ఐదర్ కమర్షియల్ అంటే ఐటీ సెక్టర్ అయి ఉండొచ్చు, లేదా డిఫరెంట్ ప్లేసెస్ నుండి ఫ్యాక్టరీస్ కానీ, లేదా హార్డ్వేర్ పార్క్స్ అనుకోండి, బయోటెక్నాలజీ అనుకోండి, ఇలా ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ తోటి బికాస్ ఆఫ్ స్ట్రాటజిక్ లొకేషన్ అనుకోండి, ఇక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫైడ్ ద ప్రొఫెషనల్స్ దొరకడం అనుకోండి, వాళ్ళు రావాలనుకున్నప్పుడు ఇదొక చాలా మేజర్ ఫ్యాక్టర్. మ్యాన్ అవర్స్ దెబ్బతింటున్నాయి, బంధులు ఉంటున్నాయి, ఇవన్నీ కూడా చాలా ఫ్యాక్టర్ అయింది. అది తప్ప ఇంకేం లేదు. అంటే దానికంటే ముందు మనకు రెసెషన్ కానీ ఇవన్నీ కొన్ని ఫ్యాక్టర్స్ ఉంది తప్ప, దాని తర్వాత హైదరాబాద్ గ్రోత్ ఆపడానికి ఓన్లీ లోకల్ పొలిటికల్ డిస్టర్బెన్స్ తప్ప ఇంకేం లేదండి అక్కడ. ఓకే, సో ఇప్పుడు ఆ క్లారిటీ ఉంది కాబట్టి బయట నుంచి చూసే వాళ్ళకు, మనకు ఇంటర్నల్గా ఈ ఎమోషనల్ కనెక్టివిటీ ఉంది, ఎమోషనల్ స్ట్రగుల్ నడుస్తుంది. బట్ బయట నుంచి చూసే వాళ్ళకి మటుకు వీటన్నిటితో సంబంధం లేదు. సో వాట్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ దెమ్ ఈజ్, మేము అక్కడ ఇన్వెస్ట్ చేస్తాము, మాకు కావాల్సినటువంటి మ్యానవర్స్ అక్కడ దొరుకుతాయి. ఓకే, సో మాకు ఎలాంటి సమస్యలు లేకుండా మేము ముందుకెళ్ళిపోవచ్చు అనేటువంటిది ఉంది. 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒకటి ఈ పొలిటికల్ డిస్టర్బెన్స్ అనుకోండి, 2 పవర్. ఫార్చునేట్లీ ఈ ఇయర్ ఉన్నటువంటి మాన్సూన్ గుడ్ మాన్సూన్ తోటి ఇది కానీ అట్లీస్ట్ పవర్ ప్రాబ్లం కూడా కొంచెం వరకు తగ్గొచ్చు అనేటువంటి ఒక మన భావన మనకుంది. సో ప్రైవేట్ ఈక్విటీ కానివ్వండి, లేకపోతే డెట్ కాంపోనెంట్లో కానీ బయట ఎవరైనా బయట నుంచి రావాలనుకుంటే, లేదా ఇన్వెస్టర్స్ రావాలనుకుంటే, మేజర్గా ఈ డిస్టర్బెన్స్ అనేది పోయింది కాబట్టి, కొంత తగ్గింది కాబట్టి, హైదరాబాద్లో ఆ ఫ్యాక్టరీ లేదు కాబట్టి ఈ రోజున డెఫినెట్గా వాళ్ళంతా ఇప్పుడు ఇక్కడికి హైదరాబాద్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో హైదరాబాదే కాదు, ఇన్ఫాక్ట్ హైదరాబాద్ ఈజ్ అ ల్యాండింగ్ ప్లేస్. ఇక్కడ నుండి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ పెట్టుకోవాలనుకున్నా కూడా ఇంతకుముందు ద స్టేట్ క్యాపిటల్లో ప్రాబ్లం ఉన్నప్పుడు స్టేట్లో ఉన్నటువంటి మిగతా ఏ టైర్ 2 టైర్ 3 సిటీలో కూడా ఎంటర్ కారండి. ఎందుకంటే క్యాపిటల్లో డిస్టర్బెన్స్ లేకుండా ఏదో ఒక ప్రాంతానికి ఉన్నప్పుడు హైదరాబాద్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ హైదరాబాద్లో డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు అది మిగతా రాయలసీమ, తెలంగాణ
ఆంధ్రాలో ఎక్కడ కూడా ఆ గ్రోత్ అనేది ఆగిపోయిన సిచ్యువేషన్ మనం చూసాం. బట్ ఇప్పుడున్నటువంటి కండిషన్లో మటుకు ఇప్పుడు వస్తున్నటువంటి లాస్ట్ 1 వీక్ 10 డేస్లో వస్తున్నటువంటి సిగ్నల్స్ కానీ లేకపోతే వస్తున్నటువంటి రిపోర్ట్స్ కూడా ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ ఏ రిపోర్ట్స్ ఇట్స్ గుడ్ ఇన్వెస్ట్మెంట్ ప్లేస్ అంటారు. వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్. అయితే దశరథ్ రెడ్డి గారు చెప్పారు ఇంటర్నల్ పెట్టే వాళ్ళు ఉంటారు, ఎక్స్టర్నల్ బయట నుంచి వచ్చి పెట్టే వాళ్ళు ఉంటారు. సో మన ఆంధ్రప్రదేశ్కు చూసుకున్నట్లయితే ఇప్పుడు స్టేట్ విడిపోయింది. సో 10 ఏళ్ల తర్వాత అయినా కూడా ఒక సెపరేట్ వాళ్ళ క్యాపిటల్ ఉంటుంది. సో స్టిల్ ఆంధ్ర నుంచి కానీ రాయలసీమ నుంచి కానీ యాజ్ ఇన్వెస్ట్మెంట్ హైదరాబాద్ లో పెట్టే వాళ్ళు ఉంటారంటారా వాళ్ళు? ఎస్, యాజ్ ఇట్ ఈస్ హైదరాబాద్ లో పెట్టేవాళ్ళు ఉంటారండి. ఎందుకంటే న్యూ క్యాపిటల్ అక్కడ వస్తుందంటని చెప్పి గ్రోత్ ఎక్కువ ఉంటుంది, ఫాస్ట్ ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అన్ని ఉన్నందుకు, అది కాకుండా ఒక హిస్టరీ ఉందండి హైదరాబాద్కు. ఇఫ్ యూ టేక్ అబౌట్ 400-500 ఇయర్స్ బ్యాక్ నుంచి చూసినా కూడా మన దగ్గర పర్షియన్స్ ఉన్నారు, ఆఫ్ఘనిస్తాన్స్ ఉన్నారు, అది కాకుండా సింధీస్ ఉన్నారు, మార్వాడీస్ ఉన్నారు, పంజాబీస్ ఉన్నారు, మలయాళీస్ ఉన్నారు. వాళ్ళందరికీ ఎలా అయిపోయిందంటే దిస్ హాజ్ బికమ్ ఏ హోమ్ టౌన్. వాళ్ళందరూ ఇక్కడ హైదరాబాద్కి ఒక్కసారి వచ్చిన తర్వాత దే డోంట్ వాంట్ టు లీవ్ దిస్ ప్లేస్. వెదర్ కండిషన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. అండ్ పీపుల్ ఆర్ వెరీ ఫ్రెండ్లీ. ఇంత అటాచ్మెంట్ ఉన్న హైదరాబాద్ 5th మెట్రోపాలిటన్ సిటీలో ఇంత బెస్ట్ సిటీ అనేది ఎక్కడ లేదండి విత్ ఆల్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో 10 years తర్వాత కూడా అక్కడ స్టేట్ కూడా బాగానే డెవలప్ అవుతుంది, ఇక్కడ కూడా బాగానే డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బికాస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఈజ్ దేర్ అండ్ ఇట్ హ్యాస్ గాట్ సమ్ హిస్టరీ. సో డెఫినెట్లీ ఐ హోప్ బోత్ ద స్టేట్స్ విల్ గ్రో విత్ ఏ ఫాస్టర్ స్పీడ్. అండ్ భారతదేశంలోనే మనము 1 and 2 స్టేట్ అంటే ఉంటే బాగుంటుంది అంటే నా కోరిక. ఓకే, సో వెంకన్న చౌదరి గారు. ఓకే సార్, ఇప్పుడు మనం ఇక్కడ కిరణ్ గారు చెప్పింది కానీ దశరథ్ రెడ్డి గారు చెప్పింది కానీ హైదరాబాద్ అంటే ఇంకా డెవలప్ అయిన ఏరియా, ఇంకా డెవలప్ అవుతుంది. సో మీకు అక్కడ ఒక స్పెషల్ క్యాపిటల్ వచ్చినా కూడా హైదరాబాద్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇంకా ఒక బెటర్ ప్లేస్గానే ఉంటుంది. సో అలాంటి టైంలో ఆంధ్రాకి చెందిన వాళ్ళు కానీ రాయలసీమకు చెందిన వాళ్ళు కానీ అక్కడ ఇన్వెస్ట్ చేస్తారు, క్యాపిటల్గా అది ఉంటుంది. బట్ స్టిల్ ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లేస్గా హైదరాబాద్ను చూస్తారా? హైదరాబాద్లో డబ్బులు పెట్టొచ్చు అంటారా? అది అంటే నేను దశరథ్ రెడ్డి గారితో ఒక విషయంలో విభేదిస్తున్నానండి. 400 ఏళ్లుగా పర్షియన్స్, సింధీసు, పంజాబీసు ఉన్నప్పటికీ హైదరాబాద్ యొక్క పూర్తి అభివృద్ధి మనం 1981 నుంచి 2010 వరకు పూర్తి అభివృద్ధి జరిగింది. అటువంటి పరిస్థితుల్లో నేను ఈరోజు బయట ప్రాంతాలు అంటే ఢిల్లీ ప్రాంతం, మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి బిల్డర్స్ ఈరోజు చాలా పెద్ద పెద్ద బిల్డర్స్, డెవలపర్స్ హైదరాబాద్ ని డెఫినెట్ గా డెవలప్ చేశారు. కానీ ఇనీషియల్ బూస్ట్ వచ్చింది మాత్రం కేవలం రాయలసీమ, ఆంధ్ర ప్రాంతం నుంచి వెళ్ళినటువంటి ప్రమోటర్స్ అక్కడ ఇన్వెస్ట్ చేశారు. కాబట్టి రేపొద్దున ఇన్వెస్టర్స్ అందరూ అంటే నేను ముందుగా వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు ప్రమోటర్స్ అయ్యారు. ఆ ప్రమోటర్స్ అందరూ అదే దృక్పథంలో ఉంటారా? లేదు, అయిపోయిందేదో అయిపోయింది, మళ్ళీ మనం మన ప్రాంతంలో ఉందాం, మన ప్రాంతంలో కొద్దిగా డెవలప్ చేసుకుందాం. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంగా ఈ పవర్, వాటర్ ఇవన్నీ కొద్ది రోడ్స్ ఇవన్నీ మేము డెవలప్ చేసుకోగలిగితే, ముఖ్యంగా మాకు లేని బాధ ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఈ రోజు మా ప్రాంతంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ఒకటి కూడా లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రమోటర్స్ కొంతమంది మెంటల్ స్టేటస్ మారి మనం మన ప్రాంతంలోనే ఉందాము, కొంతవరకు డెవలప్ చేసుకుందాం అంటే తప్పనిసరిగా ఈరోజు ఇన్వెస్టర్స్ ఎలాగ ఆలోచిస్తున్నారంటే సరే అదేదో అయిపోయింది, ఇక్కడ మనం నిలబడదాము అని ఓవరాల్ ఆంధ్రాలో మొత్తం రాయలసీమ, ఆంధ్ర మొత్తం ప్రాంతాల్లో నేను ఇందాక పేర్కొన్నటువంటి ముఖ్యమైన ప్రాంతాలన్నీ కూడాను అభివృద్ధి చెందడానికి చాలా అవకాశం ఉంది. కాకపోతే ఇదంతా చిత్తశుద్ధిగా మేము 10 సంవత్సరాలు అని అంటున్నారు. ఇదంతా ఇంకా నిర్ణయం అయిందా లేదా అనేది తెలియదు. కాబట్టి ఆ సందిగ్ధ పరిస్థితి నుంచి మనం బయటికి రావడానికి కొంతకాలం పడుతుందని నా భావన. ఓకే, అది వెంకన్న చౌదరి. దశరథ్ గారు చివరిగా చెప్పండి, ఓవరాల్ గా అటు డెవలప్ అవుతుంది, ఇటు డెవలప్ అవుతుంది, హైదరాబాద్ ఇంకా కూడా ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లేస్ అనే చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా విభజన వల్ల రాష్ట్రానికి రియల్ ఎస్టేట్ గా మంచి జరుగుతుంది అని మీ అభిప్రాయం? డెఫినెట్లీ అండి. ఇప్పుడు ఫర్ 4 or 5 years నుంచి మనం చూసుకుంటే టోటల్ అన్సర్టనిటీ ఉండే హైదరాబాద్లో. ఒకసారి అన్సర్టనిటీ ఉన్నప్పుడు, క్యాపిటల్లో అన్సర్టనిటీ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కు వచ్చే డబ్బులన్నీ బెంగళూరు, చెన్నై పోయినాయి. ఈ అన్సర్టనిటీ అనేది తొలగిపోయినది. అండ్ డెఫినెట్లీ గ్రోత్ విల్ బి వెరీ ఫాస్ట్. ఈ 4-5 years గ్రోత్ కూడా విత్ ఇన్ 1 or 2 years పికప్ అవుతుంది. హైదరాబాద్లో పికప్ అవుతుంది.
నేను వెంకయ్య చౌదరి గారు ఇంతకుముందు మాట్లాడినప్పుడు చెప్పారు, కానీ నేను 10 years వరకు Okay. కామన్ క్యాపిటల్ ఉన్నందుకు ఇక్కడ బాగా డెవలప్ అవుతుంది అంటున్నాను. అక్కడ కూడా బాగా డెవలప్ అవుతుంది, అక్కడ కూడా క్యాపిటల్ పికప్ అవుతుందండి. సో థ్యాంక్ యూ దశరథ్ రెడ్డి గారు, థ్యాంక్ యూ కిరణ్ గారు, థ్యాంక్ యూ వెంకన్న చౌదరి గారు. సో ఓవరాల్గా ఆ విభజన వల్ల రాష్ట్రానికి రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నట్లయితే నష్టం ఏమీ లేదు, లాభంగానే ఉంది. ఇన్నాళ్ళు స్టాగ్నేటెడ్గా ఉన్నదానికి ఒక రిజల్ట్ వచ్చింది. సో బయట నుంచి వచ్చే వాళ్ళు కూడా ఇప్పుడు ఎలాంటి ఆందోళనలు లేవు కాబట్టి ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపిస్తారు. కాబట్టి ఇటు ఆంధ్రాకి కానీ అటు హైదరాబాద్కి కానీ రాయలసీమకి కానీ రియల్ ఎస్టేట్ పరంగా చూసుకుంటే మంచి పరిణామమే అని చెప్పేసి మన అనలిస్టులు చెప్తున్నారు. సో ఇది వాళ్ళ సొంతిల్ కార్యక్రమం. వర్జిన్ కౌంటీ పేరుతో విల్లాస్ నిర్మిస్తున్నారు. 40 లక్షల రూపాయలకే 200 గజాల స్థలంలో విల్లా ఇస్తున్న ఘనత ప్రజలకు దక్కుతుంది. అమృతాంజన్ ఫాస్ట్ రిలాక్సేషన్ బామ్ ఇప్పుడు 10 రూపాయల్లో కూడా లభ్యం. కేష్ కింగ్ ఆయుర్వేద హెయిర్ ఆయిల్. ఇప్పుడు హెయిర్ ప్రాబ్లమ్స్ ఛాన్సే లేదు. Lava Iris 504Q. Change music and click pictures with a wave. Don't touch, just wave. మామ్ అబ్బా ఇవన్నీ వదిలే. ఇప్పుడు ఈ ఓల్డ్ లుక్ పని చేయదు. ఓల్డ్ కలర్ వేసుకుందాం జుట్టుకు. కలర్ వల్ల నాకు ఇవ్వదు. గోద్రేజ్ ఎక్స్పర్ట్ వారి కొత్త రిచ్ క్రీమ్ హెయిర్ కలర్ తో కొలతలు లేవు, కేవలం మిక్స్ చేసి రాసుకోవడమే. నో ఇబ్బంది, నో మిస్టేక్. మామ్ ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓ మై గాడ్. అచ్చు 19 లో ఉన్నావు. ఇంత సాఫ్ట్ అండ్ షైనీ. ఎలా? ఆలో ప్రోటీన్. వావ్, పార్లర్ కాదు డాడ్, కేవలం 30 రూపాయలు. Godrej Expert Rich Cream Hair Color. Aurora, Temple of Learning, Promise of the Future. Lovely. క్యావిటీస్. ఏ టూత్ పేస్ట్ వాడుతూ ఉంటారు మీరు? టూత్ పేస్ట్ ఇవ్వండి. సరైన యాంటీ క్యావిటీ టూత్ పేస్ట్ ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఇంచేతనే కోల్గేట్. దీని కాల్షియం మరియు యాక్టివ్ మినరల్స్ ఫార్ములా పళ్ళ మధ్యలోకి చేరుకుని క్యావిటీలను ఉంచుతుంది దూరంగా. మరైతే నో క్యావిటీ. సరైన చాయిస్ కోల్గేట్ #1 యాంటీ క్యావిటీ టూత్ పేస్ట్. ఇంకా పచ్చిమిరపకాయలు. ఇదిగో తయారైంది నా సీక్రెట్ వెజ్ మంచూరియన్. థ్యాంక్స్ అక్క. అరే దాందేముంది, కానీ ఇందులో ఇంకా జుట్టుని వేయకు మరి. అయితే దీనికి ఒక సీక్రెట్ ఉంది నా దగ్గర. పారాషూట్ ఆయుర్వేదిక్. పారాషూట్ ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్. ఇందులో ఉన్నాయి కొబ్బరి నూనె ఇంకా ఆయుర్వేదిక శక్తి. ఇది జుట్టు రాలడాన్ని 30 రోజుల్లోనే తగ్గిస్తుంది. హాయ్ అక్క. మీ సీక్రెట్ నాకు చెప్పినందుకు థ్యాంక్స్. వెజ్ మంచూరియన్, అది కూడా జుట్టు లేనిది. పారాషూట్